హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవర తెలుగు వ్లాగ్స్. ఏంటి ఆకాశాన్ని వీడియో తీసాను అనుకుంటున్నారా? కాదండి, భూమి మీదే ఉన్నాం. భూమి మీదే మేఘాల. ఎక్కడ అనుకుంటున్నారు? కొడైకెనాల్లో. రండి, కొడైకెనాల్ మొత్తం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ తిరిగి చూసేద్దాము. ఏమేమి చూపిస్తున్నానో చిన్న చిన్న క్లిప్స్ అయితే చూపిస్తాను. ఫుల్ వీడియో తర్వాత చూద్దాం. ఇది ఎస్టీ పాయింట్ అండి. 5000 కిలోమీటర్స్ పైగా డీప్గా ఉంటుంది ఇది. చాలా మంచి మంచి ప్లేస్లో వితిన్ 15 మినిట్స్లో చూసేద్దాము. ఓకే, ఇది పైన్ ట్రీ అండి. పైన్ ట్రీ ఫారెస్ట్ అనమాట ఇది. ఇంకా గునా కేవ్స్ అండి. గునా కేవ్స్ అంటారు దీన్ని. ఇది వరకు కూడా మేము కొడైకెనాల్ వెళ్ళాము, అప్పుడు ఈ పిక్చర్ తీసుకున్నాను. ఇది రాక్ పిల్లర్ అండి. ఇక ఇదేమో లిటిల్ వాటర్ ఫాల్స్ అండి. దీని ఎదురుగా చాలా షాపింగ్ అది చేసుకోవచ్చు, షాప్స్ అవి ఉంటాయి. కొడాయి లేక్ అండి, ఇది బోటింగ్ కోసం. చాలా చల్లగా ఉందండి టెంపరేచర్ అక్కడ. ఇది గల్ఫ్ క్లబ్ అండి. ఇక్కడ ఆడుకోవడానికి అయితే చాలా మనీ పే చేయాలంట, కాస్ట్ ఎక్కువ అని చెప్పారు. ఇంకా ఇది 500 ఇయర్స్ ఓల్డ్ ట్రీ. ఇదేమో ఫ్లవర్స్ పార్క్. చాలా పెద్దదండి. నడిచి నడిచి మన కాళ్ళు నొప్పి వచ్చేస్తాయి అంతే. ఓకే, ఫుల్ వ్లాగ్లోకి వెళ్ళిపోద్దాము. మీకు ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసాను కదా. మేము ఆఫ్టర్నూన్ దిగామన్నమాట. అందరూ ఫ్రెష్ అయిపోయి ఇంకా రూమ్ నుంచి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా అందరికీ చాలా ఆకలేస్తుందండి. మేము కార్ డ్రైవర్కి అయితే చెప్పాము, ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత మొత్తం కొడైకెనాల్ చూడడానికి వెళ్దాము అని చెప్పి. సో అక్కడ పక్కనే ఉండే రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చేసారండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ పిల్లల కోసం వాళ్ళు కొంచెం కర్డ్ రైస్ కర్డ్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు. మామూలుగా అక్కడ రైస్ ఐటమ్స్ ఏమీ లేవు అంటే ప్లెయిన్ రైస్ అలాగా భోజనం థాలీ లాగా లేదన్నారు. అన్ని వెరైటీ రైసెస్సే ఉన్నాయి, కానీ ఎస్పెషల్లీ పిల్లలు తినరు అని చెప్పి శ్రావణికి మా పాప దర్శికి మాత్రం వైట్ రైస్ అండ్ కర్డ్ మాత్రం ప్రొవైడ్ చేశారు. చాలా బాగా ట్రీట్ చేశారు. హోటల్ అయితే మాకు బాగా నచ్చింది. మేమైతే మా లంచ్ అనేది ఫినిష్ చేసేస్తున్నాము. లంచ్ ఫినిష్ చేసేసి ఇంకా కొడైకెనాల్ చూడడానికి వెళ్ళాలి. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఇక్కడ హోటల్లో పెద్ద ఎక్వేరియం ఉందండి. దర్శి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఆ ఫిషెస్ అన్నిటినీ చూసి చాలా ఎగ్జైటెడ్గా అవన్నీ నాకు చూపిస్తుంది అనమాట. అమ్మ అది చూడు ఇది చూడు అని చెప్పి. ఆ తర్వాత మేము బయలుదేరామండి ఇంకా చూద్దామని. ఇంకా అప్పర్ లేక్ వ్యూ ఫస్ట్ చూపించారు మాకు. ఇది మోయింట్ పాయింట్ అండి. మోయింట్ జ్ఞాపకార్థం ఇది మోయింట్ పాయింట్గా చెప్తారు. ఇక్కడేనండి నేను చూపించాను కదా, ఫస్ట్ మేఘాలు మన ముందే వెళ్ళిపోతాయి అన్నమాట. అసలు మనం ఆకాశంలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. మనం ఒకరికొకరు ఇంకా అసలు కనిపించమన్నమాట. మన ఎదురుగా ఉన్నా కూడా ఎవరో మనకి కనిపించరు. ఆ మేఘం వెళ్ళిపోయాక మళ్ళీ కనబడతారనమాట. ఇదైతే అందరూ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి. ఇది చలికాలం వెళ్తే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ మేఘం అంతా ఇంకా వెళ్ళిపోయాక చూడండి ఎంత క్లారిటీగా ఉందో. మేఘం ఉన్నంతసేపు మాత్రం అసలు ఎవరికెవరు కనిపించరు అన్నంత ఇదిగా ఉంటుంది. ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. అదిగోండి, మేమైతే చాలా ఎంజాయ్ చేసి చూస్తున్నాం అన్నమాట. ఆ వ్యూ మొత్తం, ఆ ప్రకృతి ఎలా అయినా సరే చూడడానికి చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది కదా. అసలు ఆ కొండలు చూడండి, మనమే ఇంకా ఎత్తులో ఉన్నాము, అవే ఇంకా కిందకు ఉన్నాయి. చాలా అంటే చాలా వ్యూ చాలా బాగుంది. మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని మా పాప దర్శికి ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అక్కడ ఆ బుల్ దగ్గర నుంచి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి కదా. ఫోటోజెనిక్గా ఉంటుంది మొత్తం అంతా. ఫొటోస్ అవి చాలా బాగా వచ్చాయి మాకు. నేను ఇక్కడ ఫొటోస్ అయితే ఏం చూపించట్లేదు, కానీ జస్ట్ వీడియో అయితే చూపిస్తున్నాను. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ మేఘం వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళి చూస్తే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి, అవును మేము కూడా చూసామని చెప్పి. ఇంకా మేము బయటకైతే వచ్చేసామండి. బయటికి రాగానే ఇలా షాప్స్ అయితే ఉన్నాయండి షాపింగ్ చేసుకోవడానికి. కానీ మా కార్ డ్రైవర్ చెప్పారు, ఇక్కడ ఎక్కడ షాపింగ్ చేయకండి, ఒక షాపింగ్ పాయింట్ అనేది, ఒక షాపింగ్ ప్లేస్ అనేది ఎస్పెషల్లీ ఒకటి ఉంది, అక్కడ చాలా హోల్సేల్ ధరలకే అమ్ముతారు అని చెప్పి. 5000 కిలోమీటర్స్ డెప్త్ రియల్ ఎస్డి పాయింట్ అండి ఇది. చాలామంది వేరే వేరే చూపిస్తారు, కానీ రియల్ ఎస్డి పాయింట్ అయితే ఇదే అని చెప్పారండి. ఓకే, ఒకసారి అది దిగి చూసేసి తర్వాత ఇంకా పైన్ ట్రీ ఫారెస్ట్కి వచ్చేసామన్నమాట. పైన్ ఫారెస్ట్ చూడండి, దానికైతే వచ్చేసాము. ఇక్కడ చాలా హార్సెస్ ఉంటాయండి. ఇదివరకు వచ్చినప్పుడు మేము హార్స్ రైడ్ అయితే చేసాము. అప్పుడు ఆ హార్స్ ఎక్కినప్పుడు
అతను చెప్పలేదు మాకు ఈ హార్స్ అలా ఒక రౌండ్ వేసి వస్తుంది అని చెప్పి. మేము అలా స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది అంతే కదా అని చెప్పి ఎక్కాము. ఇదివరకు వచ్చినప్పుడు అది మూవ్ అయిపోయి నడుచుకుని వెళ్తుంటే మేము కంగారు పడిపోయాము. లేదు లేదు కంగారు పడకండి, దానికి తెలుసు ఒక రౌండ్ తీసుకుని వెళ్ళి అది తీసుకుని వచ్చేస్తుంది అని ఆ తర్వాత చెప్పారు. వారు దేవుడో ముందే చెప్పచ్చు కదా అని అనుకున్నాము. ఈసారి అయితే ఆ సాహసం చేయలేదండి. ఇది మేము రెండోసారి వెళ్తున్నాము కొడైకెనాల్. మా ఫ్రెండ్స్ అరణ్య వాళ్ళు అసలు వెళ్ళలేదు అని అన్నారు. సరే ఇంకా అక్కడ తిరిగి చూడడానికి ఏం లేదని ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇది పైన్ ట్రీ నుంచి పడిందండి, ఇలాగా చిన్న కాయల్లాగా ఏదో ఫ్లవర్ లాగా ఉంది. అందరూ తీసుకుని వెళ్తారంట ఇంటికి. చూడండి అలా ఉందన్నమాట. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము. ఫొటోస్ తీసుకుని ఇది వరకు మేము వెళ్ళామన్నాం కదా, అప్పుడు నేను తీసుకున్న ఫోటో అనమాట ఇది గునా కేవ్ అండి. గునా కేవ్స్లో తీసుకున్న ఫోటో అనమాట ఇది. గునా కేవ్స్ మొత్తం చాలా దూరం నడవాలండి. ఇలా వేళ్ళలాగా చెట్లు ఉంటాయి, చాలా దూరం నడవాలి. ఈసారి అయితే మేము వెళ్ళమన్నాడు కార్ డ్రైవర్, కానీ మేము వెళ్ళలేదండి. అందుకని ఆ గునా కేవ్స్ది వీడియో అయితే చూపించలేదు. దర్శిని ఎత్తుకుని అంత దూరం నడవాలంటే మామూలు విషయం కాదు కదా. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాము? ఎలిఫెంట్స్ అవి కనబడుతున్నాయి కదా ఇక్కడ ఫొటోస్లో. అంటే ఇదేంటి, రాక్ పిల్లర్ దగ్గరకు వచ్చేసామండి మనం. ఇక్కడ చూడండి, రాక్ పిల్లర్ అంటే అక్కడ ఒక రాక్ ఉంది కదా, ఆ రాక్ వినాయకుడి షేప్లో ఉంటుందండి. అది మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేసి చూస్తే మనకు కనబడుతుంది. ఇది కూడా ఒక వ్యూ పాయింట్. దర్శిని హాయ్ చెప్పమంటున్నారు ఆయన. అదిగోండి దర్శి హాయ్ చెప్పమంటే ఈ చేత్తో టెలిఫోన్ పట్టుకుని ఆ చేత్తో హాయ్ చెప్తుంది. చాలా చల్లగా ఉన్న మూలాని, దర్శి అసలే గుండులో ఉన్న మూలాని దానికి బాగా షివరింగ్ వచ్చేంత చలి ఉందండి. ఇంకా మేము ఇంకా ఆఫ్టర్నూన్ తిరుగుతున్నాం కాబట్టి ఇలాగా, ఇంకా ఈవినింగ్ అయితే అస్సలు తట్టుకోలేము, ఖచ్చితంగా స్వెటర్స్ వేసుకోవాల్సిందే. వ్యూ అయితే పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా చూసి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత ఇదివరకు మేము వెళ్ళామన్నాం కదా, ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది. ఇదేనండి, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. వినాయకుడి రూపంలో తొండం, పొట్ట, చేతులు, కాళ్ళు అన్నీ కనబడుతున్నాయి కదా. అక్కడ మంచి ఫ్లవర్స్ కనబడుతుంటే వీడియో తీసానండి. వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ, అంటే చల్ల ప్రదేశాల్లో పూసే ఫ్లవర్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి కదా. సో మేము ఈ వ్యూ పాయింట్ మొత్తం చుట్టి చూసేసాము. సో ఇంకా బయలుదేరేద్దాం, ఇంకో దానికి వెళ్దాము పదండి. బయటకు వస్తే ఇక్కడ ఉందండి, అతను చెప్పాడు షాపింగ్ చేయొద్దని, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది, పిల్లలు ఏదో ఒకటి కొనమంటున్నారని కొన్నామండి. ఇలాగా కొన్ని వస్తువులు అయితే కొన్నాము. ఏమేమి కొన్నామన్నది, కొడైకెనాల్లో మేము ఏమేమి కొన్నాము అన్నది మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఇందులో వాటర్ పోసి మనం ఉఫ్ అని ఊస్తే కనుక చాలా మంచి సౌండ్ వస్తుందండి. ఆ బర్డే అరిచినట్టు ఆ సౌండ్ వస్తుంది. కార్లో ఇది పెట్టుకునే పర్ఫ్యూమ్ది సోలార్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. అది ఎండకి కదులుతుంది అనమాట. అలాంటివన్నీ కొన్ని కొన్నాము, అదిగోండి. సో ఏమేమి కొన్నామన్నది డీటెయిల్డ్గా ఇంకొక వీడియో తీస్తాను. ఇదేనండి గోల్ఫ్ ఆడుకునే ప్లేస్. ఇది చాలా రిచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకుంటారు అన్నట్టు, చాలా పే చేయాలి అన్నట్టు చెప్పారు కార్ డ్రైవర్ అనమాట. చాలా ఎక్కువ అమౌంటే పే చేయాలి, ఇయర్లీ వన్స్ అలా పాడుకుంటారన్న ఏదో సంథింగ్ చెప్పాడు ఈ గల్ఫ్ క్లబ్ గురించి. అది చూడండి, లోపలైతే కొంతమంది ఆడుకుంటున్నారు, బయట అయితే హార్సెస్ ఉన్నాయి, రైడ్ చేస్తున్నారు కూడాను. అది మేము బయట నుంచి చూసాము. చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా. లోపలికి అయితే అలౌడ్ లేదు, బయట నుంచి చూడాలన్నారు. సో మీకు కూడా చూపించేస్తున్నాను. ఆ తర్వాత మేము లిరిల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ అయితే ఇంకా కొంచెం ఉంటే గడ్డ కట్టేస్తుందా అన్నట్టు అంత కూల్గా ఉందండి టెంపరేచర్. అసలు మనం చేత్తో పట్టుకోలేకపోతున్నాం వాటర్ని. సో మనం ఇంకా దిగలేము. అతను ముందే చెప్పాడు చాలా లోతు ఉంటుంది, అది అలా కనబడుతుంది, కానీ లోపలికైతే దిగకండి అని చెప్పి అన్నారు. సో అందరూ అక్కడ దాకే వచ్చి ఆ వాటర్ ఫాల్స్ని చూసి ఎంజాయ్ చేశారు. మేము కూడా జస్ట్ కాలు పెట్టాము, కానీ చాలా చల్లగా ఉందండి. దర్శి అయితే అసలు కాలు కూడా పెట్టలేదు, నేను ఎత్తుకునే ఉన్నాను. ఇంకా చూసి ఎంజాయ్ చేసాము. ఈ వాటర్ ఫాల్స్ ఎదురుగానే ఇక్కడే పక్కనే కొడైకెనాల్లో స్పెషల్గా అమ్మేవన్నీ ఉంటాయండి. అంటే కొడైకెనాల్ స్పెషల్ టీ పౌడర్ కానీ, రోజ్ వాటర్ కానీ, ఇంకా చాక్లెట్స్ కానీ, ఇంకా అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మేము పర్చేస్ చేసాము, చాలా కొన్నాము. ఇంకా హనీ కానీ ఇంకా అలాంటివన్నీ కూడా కొన్నాము.
చూడండి వాటర్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేయండి. మీరు కొడైకెనాల్ వెళ్తే ఇవన్నీ కంపల్సరీ చూసే ఉంటారు. నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమేమి చూసారో. అండ్ వెళ్ళకపోయింటే తప్పకుండా ఇవన్నీ చూడండి. ఆ చల్లటి వాతావరణంలో ఇవన్నీ చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అవన్నీ మేము కొన్న వస్తువులండి. ఇంకా వైట్ చాక్లెట్ అయితే అక్కడ చాలా చాలా బాగుంది. అండ్ క్రంచీగా వేఫర్ అండ్ వైట్ చాక్లెట్ అనమాట. పిల్లలందరూ అసలు ఈ పిల్లలిద్దరూ అయితే అసలు ఈ చాక్లెట్ చూసి బాగా ఎంజాయ్ చేశారు. మా దర్శి చాక్లెట్ తినదు కానీ ఫుల్గా ఎంజాయ్ చేసింది చూసి. ఇదిగో పిల్లలు ఆడుకుంటుంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. మా శరణ్య వాళ్ళు చాక్లెట్స్ కొనుక్కున్నారు కానీ మేము చాక్లెట్స్ అయితే కొనుక్కోలేదు. అసలే చాలా లావుగా ఉన్నాం కదా, అందుకని మిగతావన్నీ చాలా కొన్నామండి. ఏమేమి కొన్నాము ఏంటి అనేది నేను ఒక స్పెషల్ వ్లాగ్ చేసి పెడతాను. చూసారా, ఇది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది 500 years ఓల్డ్ ట్రీ అండి ఇది. అది చూసాము. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసామంటే కొడై లేక్ వ్యూకి వచ్చేసాము. కొడై లేక్ అదిగోండి, ఇక్కడే బోటింగ్ చేస్తారు. బోటింగ్ కోసమనే వచ్చాము కానీ మేము వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అరౌండ్ 5:30 అలా అయిపోయింది. కానీ మేము బోటింగ్కి అయితే వెళ్ళలేదు. లిటరల్లీ దర్శి షివర్ అవుతుంది అనమాట, వణుకుతోంది అక్కడ చల్ల గాలికి. ఇంకా ఇలా అయితే చాలా కష్టము. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేమైతే బయటకు వచ్చేసామండి. బోటింగ్కి అయితే వెళ్ళలేదు. వెళ్దామనే అనుకున్నాము. చాలా చలికి దర్శి అయితే వణుకుతోంది. ఇంకా అర్జెంటుగా స్వెటర్ వేయాలి అని చెప్పి మేము సడన్గా అనుకుని వెళ్ళిందండి ఇది. అందుకని స్వెటర్స్ అవి ఏం తీసుకెళ్ళలేదు. సరే ఇంకా వెళ్దాము. ఇంకా అక్కడే దగ్గరలోనే ఇంకా షాపింగ్, అదే హోల్సేల్ మార్కెట్ అన్నాను కదా, అదిను ఇంకా ఫ్లవర్స్ పార్కు పక్కనే. ఇంకా మళ్ళీ ఇంకా కార్ అతను మమ్మల్ని డ్రాప్ చేసి ఇదిగోండి ఇవి పక్కనే ఉంటాయి, మీరు చూసేయండి అని చెప్పేసి ఆయన మళ్ళీ నేను రిసీవ్ చేసుకోవడానికి వస్తాను మీ రూమ్లో దిగబెట్టడానికి అని చెప్పేసి ఆ కార్ డ్రైవర్ అయితే వెళ్ళిపోయారు ఫోన్ నెంబర్ ఇచ్చేసి. మేము బోటింగ్ చేయలేదన్నాను కదా, సో కొన్ని పిక్చర్స్ అవి తీశాను చూడండి, వీడియో అది కూడా తీశాను. ఇదిగోండి ఫ్లవర్స్ పార్క్ అయితే వచ్చేసాము. చలి అయితే చాలా స్టార్ట్ అయిపోయింది. ఆ ఫ్లవర్స్ పార్క్ వచ్చాము. కొంచెం పైన చూపిస్తాను ఎందుకంటే ఇది చాలా పెద్దదండి ఫ్లవర్స్ పార్కు. మొత్తం చూపించాలంటే ఎన్ని గంటలైనా సరిపోదన్నమాట. పైన ఫ్లవర్స్ పార్క్ అయితే మీకు చూపిస్తాను. ఫ్లవర్స్ అన్నీ చూసి కొంచెం ఎంజాయ్ చేయండి. మేము వెళ్ళేసరికి ఎంట్రీ టైం అయితే అయిపోయింది. క్లోజింగ్ టైము, ఎవరిని లోపలికి పంపించమని చెప్పి అన్నారు. అదేంటి ఇంత దూరం వచ్చి, మా వర్షిణికి అయితే ఫ్లవర్స్ చాలా ఇష్టము, ఎలాగబ్బా అని అనుకున్నాను. శరణ్య శ్రావణి అయితే ఎలా లోపలికి వెళ్ళిపోయారు, మాకంటే ముందు లోపలికి వెళ్ళిపోయారు. వర్షిణి నాతో ఉండిపోయింది. ఆంటీ లోపలికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉండింది. ఎలాగోలా వర్షిణిని అయితే లోపలికి పంపించానండి. నేను దర్శి అయితే బయటే ఉండిపోయాము. ఇంకా దర్శి నిద్రపోయింది కూడాను. వర్షిణి అయితే లోపలికి వెళ్ళింది. అన్ని ఫ్లవర్స్ చూసి బాగా ఎంజాయ్ చేసింది. తనకి ఇలాగా ఫ్లవర్స్ చూడడం అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదండి, అది వర్షిణి ఏజ్లో వాళ్ళు కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. చూసి బాగా ఎంజాయ్ చేసింది. నేను పైన ఫ్లవర్స్ పార్క్ పైన మీకు చూపిస్తున్నాను చూడండి. ఫోన్ తనకే ఇచ్చి పంపించాను, వీలైనవన్నీ కొంచెం షూట్ తీసుకుని రారా అని చెప్పి. చిన్నపిల్లలు కొంచెం ఎలా తీస్తారో తెలుసు కదా, అలాగే ఉంటుంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి. ఇవన్నీ వర్షిణి నాకు తీసుకొచ్చిన వీడియోస్ అనమాట. వర్షిణి తీసిన వీడియో ఇది. ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి వర్షిణి తీసుకుని వచ్చిన వీడియో ఇది. ఇవన్నీ పెట్టాను అనమాట. ఫ్లవర్స్ చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అండి. మనం బయట కొన్ని చూసుంటాము, అలాంటివి ఉన్నాయన్నమాట. చాలా పెద్దది ఈ ఫ్లవర్స్ పార్క్ అయితే. చూపించాలంటే ఒక రోజంతా కూడా చూపించవచ్చు, అంత పెద్దది. చూడండి ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఎక్కడ మనం చూసుంటాము. అందరూ కూడా వెరైటీగా ఉన్నాయని ఈ ఫ్లవర్స్ అన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఈ ఫ్లవర్స్. అంటే అక్కడ ఉన్న చల్లటి వాతావరణంలోనే పూస్తాయో ఏంటో తెలీదు. సో ఫ్లవర్స్ పార్క్ కూడా చూసేసాము. ఇంక మేము హోల్సేల్ మార్కెట్ అన్నాను కదా, అక్కడ ఆ మార్కెట్లో షాపింగ్ అయితే చేసాము.
ఆ హోల్సేల్ మార్కెట్, ఇందాక షాపింగ్ చాక్లెట్స్ షాప్లో కూడా మేము ఏం షాపింగ్ చేసాము అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. డోంట్ మిస్ అండి నెక్స్ట్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అంతా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.